Hi viewers, welcome to Dash Sports. So IPL 18 సీజన్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏదైతే ఆ చరిత్రలో లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ 5 టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్ చేరకుండా లీగ్ స్టేజ్ నుంచే ఇంటి దారి పట్టింది. సో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఒక 190 స్కోర్ చేసినా కూడా బౌలింగ్ వైఫల్యంతో అలాగే ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలతో మ్యాచ్ చేజార్చుకుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ కి సీజన్ మొత్తం మీద వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ టు ఫ్లాప్? ఏదైతే వాళ్ళ అంచనాలు పెట్టుకుని ఎవరు రాణించలేదా, టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బౌలర్లు కానీ? సో కంప్లీట్ గా ఏది మెయిన్ రీజన్స్ వాళ్ళ టీమ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటి? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, సో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షోకి మెయిన్ రీజన్ ఏంటి ఈ సీజన్ లో? కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ లక్ అండి చెన్నై లేకపోవడం. బికాస్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం అండ్ మహేంద్ర సింగ్ ధోని టీం రియల్ గానే డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఫేసెస్ లో కూడా చూసాం ఆ డిసప్పాయింట్మెంట్ అనేది. అఫ్ కోర్స్ నాకేమనిపించింది అంటే చివరిలో కొంచెం ఆ యంగ్స్టర్స్ ట్రై చేశారు, బట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం ఒక రీజన్. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే నరేష్, ఎప్పుడు కూడా ఇప్పుడు 5 టైమ్స్ టైటిల్ గెలిచినటువంటి టీం అంత పెద్ద డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా అవసరం కూడా లేదు వాళ్ళు. బికాస్ ప్రతి 17 లాస్ట్ సీజన్స్ లో ఏదో జస్ట్ ఒక 2-3 సీజన్స్ లో మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళకుండా ఉండడం చూసాం మనం. టైటిల్ ఫైనల్లో వెళ్ళి ఓడిపోయినారు, 5 టైమ్స్ టైటిల్ గెలిచారు. సో ఐ థింక్ దే హావ్ బీన్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ యాక్చువల్లీ, మంచి ఎంటర్టైనింగ్ టీమ్ మొదటి నుంచి కూడా చెన్నై. బట్ ఈ సంవత్సరం అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ లాగానే బ్యాడ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. దానికి అఫ్ కోర్స్ బలమైనటువంటి రీజన్స్ మనం ప్రతిసారి చెప్తున్నాం. కాంబినేషన్ స్టాప్ లో వర్కౌట్ కాకపోవడం, బట్ వాళ్ళు వైదొలగడం అనేది నేను అనుకుంటాను మిగతా టీమ్స్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ నిన్న గెలవడం అనేది ఇట్స్ గుడ్ ఫర్ ఐపీఎల్, గుడ్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఐపీఎల్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటువంటి బిగ్ టోర్నమెంట్ మీకు లాంగ్ రన్ లో సక్సెస్ సాధిస్తూ ఉండాలి అంటే కూడా కొత్త కొత్త టీంలు గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం మేబీ పంజాబ్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. రికీ పాంటింగ్ టీమ్ ఈస్ రియలీ డూయింగ్ వెల్. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. వాళ్ళకు కూడా ఇండియన్స్ ఎక్కువగా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. ఫారినర్స్ నుంచి ఎక్కువగా పర్ఫార్మెన్స్ లేకున్నా కానీ దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. సో ఆ యాంగిల్ లో చూసినట్లయితే వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్ కోర్స్ రచిన్ రవీంద్ర గానీ, డెవాన్ కాన్వే గానీ, రాహుల్ త్రిపాఠి వాళ్ళెవరూ కూడా సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటనుకోవచ్చు? ఇండియన్ పిచెస్ మీద రెగ్యులర్ గా ఆడే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈసారి అంత క్లిక్ కాలేదు. అదే మెయిన్ కి చెన్నైకి టాప్ ఆర్డర్ ఏదైతే పవర్ ప్లే లోనే ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వాళ్ళు వికెట్లు లాస్ అవుతూ వస్తున్నారు. సో మ్యాచ్ అక్కడే చేజారిపోయే పరిస్థితులు అయితే ప్రతిసారి కనిపించింది. ఎప్పుడు కూడా వాళ్ళు హోమ్ గ్రౌండ్ ముందు అనే మ్యాచెస్ ఓడిపోలేదు. ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ 2010 లో ఎప్పుడో జరిగింది, 4 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. కానీ బట్ వరుసగా 4-5 మ్యాచెస్ 6 మ్యాచెస్ ఓడిపోవడం ఎప్పుడు కూడా చూడలేదు చెన్నై. దానికి అఫ్ కోర్స్ కారణాలు ఏంటంటే కాంబినేషన్స్ అనేవి వర్కౌట్ కాలేదు. ఎంతమందిని చేంజ్ చేశారు? నేను అనుకున్నాను 21-22 ప్లేయర్స్ ఆడించారండి ఇప్పటి వరకు చెన్నై. ఆడించాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళు ఏవైతే ట్రై చేశారో ఆ ప్రయత్నాలు వాళ్ళకు విజయాలను సాధించి పెట్టలేదు. అండ్ ఎక్కువగా వాళ్ళు అఫ్ కోర్స్ హోమ్ క్రౌడ్ ముందు కొంచెం విక్టరీస్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ సంవత్సరం అంతా కూడా బెట్స్ కొట్టినట్టుగా అనిపోయింది. చూడండి, మధ్యలో రితురాజ్ గాక్వాడ్ ఇంజరీ కారణంగా దూరం కావడం, అది ఆ తర్వాత హాఫ్ ఫేజ్ లో వాళ్ళకు ప్రెషర్ లోకి తీసుకొని వచ్చింది. బట్ స్టార్టింగ్ లో త్రిపాఠిని ఓపెనర్ గా ట్రై చేయడం విచ్ రచిన్ రవీంద్ర ఇట్ డి నాట్ వర్క్అవుట్ ఫర్ దెమ్. కాన్వే టీమ్ లో అప్పుడు ఉన్నాడు, బట్ కాన్వేకు చిన్న ఇంజరీ కారణంగా కొంచెం లేట్ గా రావాల్సి వచ్చింది. అండ్ కాన్వే లాంటి ప్లేయర్ మీరు ఎప్పుడైతే టీమ్ లో ఉంచుకున్నారో అతన్ని అసలు యాక్చువల్ గా మీరు పవిలియన్ కి పరిమితం చేయడం అనేది దట్ వాస్ నాట్ ఎ గుడ్ ఐడియా. బికాస్ మీకు కాన్వే లాంటి ప్లేయర్ టాప్ లో ఉన్నట్లయితే యంగ్స్టర్స్ కు నేర్చుకునే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయ్యేది. అండ్ వాళ్ళు ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేశారు నరేష్ మీరు చెప్పండి. త్రిపాఠి, రచీన్ తర్వాత కాన్వే, తర్వాత రషీద్, తర్వాత రషీద్, ఆయుష్ మాత్రం ఇంతమంది ఓపెనర్స్ ను చేంజ్ చేశారు. ఢిల్లీ కూడా చాలా మందిని ఓపెనర్స్ చేంజ్ చేస్తూ వచ్చింది. సో అక్కడ కోల్కతా కూడా కపుల్ ఆఫ్ చేంజ్ చేశారు. ఇప్పుడు కొన్ని టీమ్స్ చేయలేదు. సో కొన్ని టీమ్స్ దే స్టక్ టు ద సేమ్ కాంబినేషన్స్. రోహిత్ శర్మ ఒక మ్యాచ్ లో ఆడలేదని చెప్పి వేరే వాళ్ళు ఆడడం చూసాం, కానీ జాక్స్ అండ్ రికిల్టన్, బట్ ఎప్పుడు కూడా రికిల్టన్ అండ్ రోహిత్ శర్మనే ఆడడం చూసాం. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఆడడమే చూసాం. అండ్ అట్లాగే హైదరాబాద్ లో కూడా ఫెయిల్యూర్ తర్వాత కూడా ఈవెన్ మీకు అభిషేక్ శర్మ అండ్ హెడే కొనసాగుతున్నారు మీరు చూడండి. సో అక్కడ నాకు ఏమనిపించిందంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అండ్ ఒక్క కాంబినేషన్ కూడా సరిగ్గా అది కాలేదు. త్రిపాఠి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అతన్ని తీసుకున్నారు. అండ్ అతడు టోటల్ గా డిసప్పాయింట్ చేశాడు. దీపక్ హుడా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదండి. మొన్నటి మ్యాచ్ లో మీకు బౌలింగ్ చేసేది యజ్వేందర్ చాహల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్.
ఎప్పుడైనా అటువంటి ఫోర్ షాట్ ఆడి అవుట్ అవుతాడు అసలు అంత లాస్ట్ లో అతని నుంచి కనీసం ఒక 10 రన్లను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. 200 స్కోర్ వచ్చినట్టయితే డిఫరెంట్ స్టోరీ ఉండేది. ఆ ఛాన్స్ కనబడింది. ఎస్ అతను కూడా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. మీకు విజయ్ శంకర్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు. దట్టు వాళ్ళకి ముఖ్యంగా పతిరానా పైన ప్రతిసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సీజన్ అతను లో వికెట్లు తీయకుండా కానీ 5 వికెట్లు తీశాడు కంప్లీట్ గా 10 అవుట్ ఆఫ్ మ్యాచెస్. వికెట్లే కాకుండా రన్స్ మన నరేష్ మీరు చెప్పండి టూ నిన్నటి ఎక్స్పెన్సివ్. నిన్నటి 18th 17th ఓవర్లోనో అన్ని రన్స్ ఇవ్వడం తోటి అక్కడ టోటల్ గా మీకు ప్రెషర్ అనేది అది అయిపోయింది. లేకుంటే లాస్ట్ లో కూడా వాళ్ళకు 3 overs 35 రన్స్ అంటే కొంచెం డిఫికల్ట్ గానే కనబడింది సిచ్యువేషన్. బట్ ఆ ఒక్క ఓవర్లో ఎప్పుడైతే అతడు 18-20 రన్లు ఇచ్చాడో టోటల్ గా ప్రెషర్ అనేది తెలియదు. అతడు ఒక ఖలీల్ అహ్మద్ తర్వాత అదే రకంగా నూర్ అహ్మద్ ఇద్దరే మంచి బౌలింగ్ కనబరిచారు. అశ్విన్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తీసుకున్నారు. అశ్విన్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా నాట్ అమాంగ్ ద వికెట్స్. రన్స్ కూడా నిన్నటి సిచ్యువేషన్ మనం చూసాం. నిన్న అసలు యాక్చువల్గా రవీంద్ర ఇంకా కొంచెం ఆ సిచ్యువేషన్ ఇంకా ఆడేది ఉండే. నిన్న ఒక కరణ్ కు మంచి సపోర్ట్ ఇచ్చినట్లయితే కనీసం ఆ వికెట్ పైన మీకు 200+ స్కోర్ కనబడింది. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా కానీ యూనో మీకు రన్స్ అయితే వచ్చాయి. లాస్ట్ లో బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ కనబడుతుంది. బ్రెవిస్ రీప్లేస్మెంట్ కూడా చెన్నైకి వర్కౌట్ అయింది. అబ్సల్యూట్లీ. బ్రెవిస్ కూడా కొంచెం లేట్ గా వచ్చాడు కదా. సో బ్రెవిస్ కూడా టీమ్ లోకి లేట్ గా రావడం, సో ఇవన్నీ కూడా వాళ్ళకి అదైనాయి. అండ్ మహేంద్ర సింగ్ ధోని అఫ్ కోర్స్ తన అనుభవాన్ని ఎంత ఉపయోగించే ప్రయత్నం చేశా కానీ ఏం చేయలేస్తాడు. కెప్టెన్ మాత్రం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ టీమ్ గేమ్ ఎన్ని స్కిల్స్ ఉపయోగించా కానీ అబ్సల్యూట్ అండి. సో మ్యాజిక్ వ్యాండ్ అయితే అతని చేతిలో ఉండదు కదా దాన్ని ఊపడానికి. సో ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ బీన్ డిసప్పాయింటింగ్ మూమెంట్. ఫర్ అదర్ టీమ్స్ ఇట్స్ గుడ్, బట్ చెన్నై విషయంలో అఫ్ కోర్స్ చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ గా ఉంటారు. బికాస్ ఫస్ట్ టీమ్ టు బి అవుట్ ఆఫ్ 2025 IPL టోర్నమెంట్. అండ్ ఇక నెక్స్ట్ మ్యాచెస్ లో వాళ్ళు కొన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఇంకా యంగ్స్టర్స్ తీసుకోవడం, నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ మరి ధోని కీపర్ బ్యాటర్ గా ఉంటాడా లేకుంటే మెంటర్ గా ఉంటాడా, యూ నెవర్ నో. బికాస్ ధోని ప్రతిసారి చెప్తుంటాడు కదా, ఒక 1 month బిఫోర్ ద IPL బిగిన్స్ ఐ టేక్ ద డెసిషన్స్ అని చెప్పి. ఆ డెసిషన్స్ అని అతనికి. బట్ నిన్న కొంచెం మనం చూసాం ఫ్రాంచైజ్ చైర్మన్ తోటి మాత్రం ఆఫ్ ద ఫీల్డ్ కొంచెం డిస్కషన్ అయితే కొనసాగింది. అండ్ కొంతమంది కమెంటేటర్స్ డిఫరెంట్ గా కూడా చెప్పారు. సో బట్ ఓన్లీ ద ఫ్యూచర్ విల్ టెల్ వెదర్ ధోని విల్ ప్లే నెక్స్ట్ ఇయర్ అనేది. ఫిట్ గా ఉంటే ఆడతాడు, మెంటర్ గా ఉంటాడు, ఆర్ లేకుంటే ఐ థింక్ కొత్త వాళ్ళు చెన్నైని నడిపించాల్సిందే. నరేష్, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం, టాప్ ఆర్డర్ లో ఈ స్టార్ బ్యాటర్లు ఎవరు కూడా రాణించుకోవడం, అయితే అట్ ది సేమ్ టైం బౌలింగ్ లో పతిరానా, రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి వాళ్ళు ఎవరు కూడా తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోవడం ఇక్కడ చెన్నై ఓటమికి ప్రధానంగా కారణం ఏందని చెప్పి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ధోని మ్యాజిక్ కూడా కనిపించలేదు. కానీ టీమ్ గేమ్ కాబట్టి టీమ్ ఎఫర్ట్ ఉంటేనే కెప్టెన్ కూడా ఏం చేయగలుగుతాడు. సో నెక్స్ట్ సీజన్ లో ధోని ఆడతాడా లేదా అనేది ఆ సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ధోని కామెంట్ చేశాడు, ఐ డోంట్ నో ఐ విల్ కమ్ బ్యాక్ ఆర్ నాట్ అని చెప్పేసి కామెంటేటర్ అడిగినప్పుడు, టాస్ సందర్భంగా అడిగినప్పుడు. సో మేబీ హోప్ఫుల్లీ ఒక కొత్త టీం, కొత్త కాంబినేషన్స్ తో నెక్స్ట్ సీజన్ కి చెన్నై సూపర్ కింగ్స్ ఒక మంచి టీమ్ తో రెడీ అవుతుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ రైల్ స్పోర్ట్స్.